మైగ్రేటరీ బర్డ్స్ అని విన్నారా మీరు? అంటే వలస పక్షులు అంటాయి. అవి సీజన్‌ని బట్టి వలస వెళ్ళిపోతూ ఉంటాయి. శీతాకాలంలో ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎండాకాలంలో ఒక్కో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. ఇవంతా గనక వలస పక్షులు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మేధావి వర్గం అనబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే చెప్పుకుంటారో, ఆ మేధావి వర్గం కూడా వలస వెళ్ళిపోయినట్లు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఏమైనా ప్రభుత్వం మారితే అప్పుడు ఆ వలస పక్షులందరూ కూడా ప్రత్యక్షమవుతాయి అనుకుంటాం. అప్పుడు చిన్న చిన్న దాన్ని గోరింతలను కొండంతలుగా చేసుకుంటూ, అబ్బో! రకరకాల ఇంటర్వ్యూలు, రకరకాల వీడియోలు, రకరకాల పోస్టులు, పత్రికల్లో, టీవీ ఛానల్‌లో వాళ్ళవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా కూడా ఈ వలస మే ఈ మేధావులు ఎక్కడికి వలస వెళ్లారో తెలియదు. ఎక్కడ అజ్ఞాతవాసం గడుపుతున్నారో తెలియదు. ఏ అంశం మీదైనా 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం చిన్న విషయమా అండి? ఎక్కడే కూడా ఒక పేరెంట్ మాట్లాడిండని, ఒక మేధావి మాట్లాడిండని, ఒక ఆర్గనైజేషన్ మాట్లాడిందని, ఒక పార్టీ దీని మీద మాట్లాడిందని ఎక్కడ ఎవడు కిముక్కనడయా? ఒరే! ఎవరు? ఒకవేళ ప్రభుత్వం వేరే ఉండింటే ఈ పాటికి వచ్చేవాళ్ళు, మెడిసిన్ గొప్పతనం చెప్పేవాళ్ళు, వైద్యం గొప్పతనం చెప్పేవాళ్ళు, చరిత్రలు చెప్పేవాళ్ళు, వేరే దేశాల కంపారిజన్ తీసుకొచ్చేవాళ్ళు. దళితుల మీద దాడులు, బహిష్కరణలు, వైద్యుల మీద దాడులు, పోలీసుల మీద దాడులు, ఎవరు నేరు విప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేరు. మరీ ముఖ్యంగా దళితుల మీద ఎక్కడైనా కనుక చిన్న చిన్న సంఘటనలు జరిగితేనే ఇంతకుముందు అవి పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యేటివి. ఇప్పుడు ఎవరు నోరు వెతుకుతలేరు. అసలు దళిత సంఘాలు అనబడే వాళ్ళు కూడా కిముక్కంటలేరు ఎక్కడున్నారో. మరి మీసాలు తిప్పేవాళ్ళు, తొడలు కొట్టేవాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. ఉన్నారా వీళ్ళందరూ? రకరకాల షర్ట్లు మడిచి పెట్టేవాళ్ళు, మీసాలు తిప్పేవాళ్ళు, ఆ క్యూఆర్ కోడ్లు పెట్టి మంచిగా డబ్బులు కానీ కలెక్ట్ చేసుకునే బ్యాచ్లు కానీ ఉంటూ ఉండి ఏంటి వారు వీళ్ళంతా? ఉన్నారా అసలు? దళితుల గ్రామ బహిష్కరణ అన్నా కనపరారు, దళితులను ఎలేసారన్నా కనపరారు. కనీసం ఒక సంఘమైనా, ఒక కథ అయినా ఎవరు ఫేస్బుక్లో లైవ్లు పెట్టేవాళ్ళు లేరు. ఎక్కడ దీని మీద ధర్నాలు చేసేవాళ్ళు లేరు. అది ఎంత అధ్వానం అయిపోయిందా? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడ వలస వెళ్ళారు వీళ్ళంతా? ఎక్కడ వలస వెళ్ళారు? ఎక్కడ మాయమైపోయారు? ఓన్లీ వీళ్ళందరూ యాక్టివ్ అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాలా? ప్రభుత్వం మారితేనే వీళ్ళు యాక్టివ్గా ఉంటారా? ఒక్క సంఘటన మీద అయినా కనుక స్పందించిన వాళ్ళు కానీ, ఏ ఒక్క అంశం మీదైనా నోరిప్పిన వాళ్ళు కానీ, బా 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 ఎలాంటి మనుషులు, ఎలాంటి సంస్థలు, నీ పాసుగోల ఇంత అధ్వానంగా ఉంటారా? అధికారం ఉన్నోళ్ళు దాడులు చేసినా, కుల బహిష్కరణలు చేసినా, ఎన్ని చేసినా అంతా వాళ్ళు చెప్పినట్లే నడవాలా? ఏందో